వెల్కమ్ టు రంగమ్మ ముచ్చట్లు పార్ట్ 4. అందరు దోస్తులు మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దోస్తులు. ప్లీజ్ లైక్ చేసుకోండి, మాకు వ్యూస్ రావట్లేదు. మీ వ్యూస్ మాకు ఎంతో ముఖ్యం కదా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కూడా ఎంత ముచ్చటేస్తుంది చేయాలని. ప్లీజ్ సపోర్ట్ చేయండి మాకు. హాయ్ దోస్తులు, వెల్కమ్ టు రంగమ్మ ముచ్చట్లు. రంగమ్మ చూడండి ఎంత బాధపడుతుందో మీకోసం. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదంట, చేసుకోండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. మాకు కూడా మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. బాగుండా బిడ్డ, అల్లుడు బాగుంటారా మీరు? రండి ఇంట్లోకి రండి, కాళ్ళు కడుక్కోండి, పోయిందా కొంచెం. ఏం చేసినావు అమ్మా ఇప్పుడు? నేనా బిడ్డ, నాటుకోడి పులుసు పెట్టి రాగ సంగటి చేశాను బిడ్డ, తిన్నాను. అయ్యో అత్తమ్మ, నువ్వు సంగటి చేసినావా? నాకు సంగటి ఇష్టం ఉండొస్తుంది అత్తమ్మ, అందుకని నాకు పలావ్ చేయి, లాటి బగారనో నది తిందాము. అయ్యో బిడ్డ అట్లా చేస్తారా అండి? కాళ్ళు కడుక్కొని కాసేపట్టు కూర్చొని ముచ్చట్లు పెట్టుకోండి, నేను చేస్తాను మీకు. అయ్యో ఎందుకంటే అట్లా అంటున్నారు, అమ్మని అట్లా చేస్తారు. ఇప్పుడు కనుక మనం పిల్లలు గోసపుచ్చుకుంటారు అమ్మను. పద సంగటి తిందాం, రాత్రికి చేసుకుందాము, అది పలావ్ చేసుకుందాంలేండి రాత్రికి. ఏం కాదులే బిడ్డ, అల్లునికి ఏది ఇష్టమో చేస్తాను, ఎంతలే చేస్తాను. ఒక సాలడ్ కడిగి పెట్టి చేస్తే అల్లునికి ఇప్పటికైతే రాత్రికి అయింది. అయ్యో అత్తమ్మ, నేను రాత్రికి ఉండం కదా అత్తమ్మ, ఇప్పుడు తినేసి పిల్లల్ని తీసుకొని ఊరికి వెళ్ళిపోతాం అత్తమ్మ. అదేంటి బిడ్డ, ఇప్పుడు వచ్చి మళ్ళీ అప్పుడే పోతా అంటారు. ఏం కాదులే, 2 పూటలు ఉండి పోదురు కానీ, ఎందుకంటే పిల్లలు కూడా ఉన్నారు కదా. కాసేపు ఇంట్లో పోయి తర్వాత చెప్పి మాట్లాడుకుందాం. పదండి ఇంకే పదండి. నాన్న రవి, ఇద్దరు తీసుకొని తాగు నీళ్ళు, తాగి కాసేపు నిమ్మలంగా కూర్చొని నేను పలా వండుతాను నీకోసం. సరే అత్తమ్మ, టీ తాగుతా, నేను తాగి కూర్చుంటే నువ్వు చేయిపోవంట. అమ్మ నేను కూడా వచ్చా, పదే చేద్దాం ఇద్దరం. అవును, నానేడి కనపరాట్లే, నానోళ్ళు తమ్ముడు కూడా అడిగి వెండి, పిల్లలు ఏ రసలు కనపరాట్లే. ఇద్దత్తమ్మ తాగినాళ్ళే తీసుకొని పోండి, కాసేపు నేను రెస్ట్ తీసుకుంటా. అబ్బా చాలా చల్లగా ఉండతాయమ్మ అత్తమ్మ నీళ్ళు. యాంచి తీసుకొచ్చినారు ఇవి, బాన్లో పోసినా ఫ్రిడ్జ్లో ఇవి. కొత్త బాన్ తీసుకొచ్చినాం నాయన, ఎందుకంటే సెండల కాలం కదా, పిల్లలు కొంటారు కదా అనేసి బాన్ తీసుకురాపోయా అంటే మీ మామ తీసుకొచ్చి పెట్టిండు. పోసి పెడతారు, రోజు దాంతో తాగుతారు పిల్లలు. ఎంత బాగుండే రుచి ఉండే అమ్మమ్మ అని చెప్తారు పిల్లలు. పద్దమ్మ మనం చేద్దాం పద. పిల్లలు నాన్నోళ్ళు అందరూ వచ్చేరుకు వంట చేసేస్తే అందరం కలిసి తిని కాసేపు కూర్చొని మాట్లాడుకుని ఊరికి పోదామంటున్నాడమ్మా. నాకు మాత్రం వెళ్ళాలనిపించట్లేదమ్మా. ఎందుకు బిడ్డ, ఏమైంది? అమ్మ మన పొలాలు ఎందుకు చూడనీకి చాలా రోజులైంది కదమ్మా, చూసి వెళ్తే మళ్ళీ పిల్లల స్కూల్ ఓపెన్ అయినాయి అనుకో, మళ్ళీ నాకు పొలాలు చున్నీకి అట్లా చున్నీకి ఏముండదు కదమ్మా. ఒకసారి పొలాలు చూసేసేద్దాం, 1 సంవత్సరం వరకు మళ్ళీ కుదరదు నాకు. అందుకు పొలాలు అవి చూసి వెళ్తామమ్మా. తినేటప్పుడు నాన్ను మీరు మాట్లాడండి అమ్మా ఆయనతో. సర్లే బిడ్డ, చెప్తాను మీ నాయనకు, నేను చెప్తాను అల్లునికి. సరే పద చేద్దాంపా. అమ్మ తమ్ముడు ఏడింగా రాలేదు? తమ్ముడా బిడ్డ, మళ్ళీ కళ్ళు తీసుకురాని పోయిండ్రు, ఎందుకంటే నాన్న వాళ్ళ తమ్ముడు అల్లుడు తాగుతారు కదా, అందుకోసం తెమ్మని చెప్పి ఫోన్ చేసినా, తీసుకొని వస్తుంటాడు, వచ్చింటాడు దగ్గరికి. అమ్మ ఇప్పుడు అవన్నీ అవసరం అమ్మా, ఎందుకమ్మా ఇట్లా ఖర్చు పెట్టుకుంటారు చెప్పు, వద్దమ్మా. ఊరికి తగ్గేదేలే, వచ్చినాక పెట్టాల్సింది అల్లునికి, బాగా తినిపించాల్సిందే. మంచిగా ఉండాలి, మంచిగా తినాలి, మంచిగా పండాలి, అంతే. ఎప్పుడో వచ్చింటాడు అల్లుడు, మీరంతే, ఇంతే మేము పెట్టేది. పిల్లలు రండి, డాడీ అమ్మ వచ్చినారు, రండి తిందురు అన్నము, రండి రండి. అక్క బావ ఎప్పుడు వచ్చింది మీరు? మేము దేవా ఒక అరగంట అయింది వచ్చి, కూర్చో తిందాంట, తర్వాత మాట్లాడుకుందాం. అమ్మ ఇద్దరు కళ్ళు తెమ్మని చెప్పినావు కదా, ఫోన్ చేసి పోసి అమ్మ తాగుతాడు బావా, నాన్నకు నాకు బొట్టు తిందాం అందరం. సరే బిడ్డ, టీ తీసుకొస్తా, గ్లాసులు తీసుకొస్తా, అలానే పెట్టుకొని కూర్చోదు కూడా. అమ్మ నువ్వు కూడా కూర్చో, అందరం కలిసి తిందాము. వద్దు బిడ్డ, మీకు నేను వడ్డిస్తా, అందరికి తినండి మీరు, ఏం కాదు కానీ. అబ్బా, ఇలా కూర్చొని తింటే ఎంత ముచ్చటగా ఉంది. అందరు కలిసి ఒకసారి కూర్చొని తినాలంటే ఎప్పుడో ఎవరికో టైం కుదరదు, అందరికి కుదరదు కదా. ఈ ఊరుకుల పరుగుల జాబులతో టైం కుదరదు ఎవరికి. ఎప్పుడైనా ఒకసారి, సంవత్సరానికి ఒక్కసారి 2 సార్లైనా పండగకి వచ్చేసి ఇలా కూర్చొని తినిపోండి బిడ్డ, అందరు కలిసి. ఏ కొట్లాటలు లేకుండా ఏం లేకుండా మంచిగా తినిపోండి. 2 పూటలైనా ఉండేసి వచ్చి తినిపోండి, తినండి తొందరగా. చికెన్ చాలా బాగుంది, సంగటి చికెన్. నాకు ఇంకా కొంచెం అమ్మమ్మ, చాలా బాగుంది. సరే బిడ్డ, వేస్తాను, తిను. అమ్మమ్మ ఈ చికెన్ నువ్వు చేసినావా, అత్తమ్మ చేసిన, అమ్మ చేసిందా? చాలా బాగుంది, చాలా బాగుంది అమ్మమ్మ. సర్లే బిడ్డ, తినండి, అందరు తినండి, బాగుంది. నేనే చేసింది, అత్తమ్మ అమ్మ కొంచెం మాట్లాడుకున్నా, నేనే చేసినాను, తినండి. పండు బంగారం, ముక్కలు మంచిగా తిని, బాగా తిన్నానా, బాగా తిని ఎంత బక్క చిక్కిపోతుండ్రు ఇద్దరు, చూడండి. తినండి అమ్మ, ఇద్దరు బాగా తినండి. బిడ్డ పొలం పోదామన్నావు కదా, పోదాం, ఇద్దరం పోయేసేద్దాము. ఏం
మేము కూడా వచ్చాం పొలం. మేము కూడా చూస్తాం ఇన్ని రోజుల నుంచి మాకు చూపిలే సెలవులకు వచ్చి ఇన్ని రోజులు అయింది చూడు. దగ్గర దగ్గర నెలకుర్రు అయిపోతుంది. మమ్మల్ని తీసుకుపోరు. మేము కూడా వచ్చాం అదే అక్క పోదాంపా. వద్దులే నాన్న, నువ్వు డాడీ దగ్గర ఉండి మేము వెళ్ళేసి వస్తాము. సరే సరే మీరు రాకుంటే ఎట్లా పండు పోదాం పదండి వెళ్దాం పదండి. నాన్న పండు చిన్నగా నడుచు ఎందుకంటే ఇక్కడ జారి పడతావు నువ్వు. బుజ్జి నువ్వు చిన్నగా నడుచు కింద పడతావు అమ్మా. ఎందుకంటే ఇది ఒరి కదా, నువ్వు ఎప్పుడు నీళ్ళు నిలబడి ఉంటాయి, పాచి పట్టింటే అది జారి పడతావు అమ్మా. అరే పండుగ నువ్వు చిన్నగా నడుచురా, కింద పడిపోతావు. చిన్నగా మెల్లగా నడుచు, ఎంత బాగుండే చూడు పైర్లు. అరే పండు కన్నయ్య చిన్నగా పడిపోతావు నువ్వు. చిన్నగా పదా చూడు అక్క చూడు మెల్లగా ఎంత బాగా వస్తుందో. నువ్వు ఎందుకు అట్లా అలా వేస్తున్నావు? అమ్మమ్మ చాలా బాగుంది. నేను ఉరుకుతా ఎప్పుడు చూడలే. నేను పొలం ఎప్పుడు తీసుకురాను. నేను ఉరుకుతానే బాగా ఆడుకుంటా. నేను చాలా బాగుంది. చాలా ఎంజాయ్ గా ఇన్ని రోజులు ఎందుకు తీసుకురాలేదు నువ్వు? చూడు పచ్చ పచ్చగా ఎంత బాగుందో. అమ్మమ్మ నువ్వు ఇంత లావుండవు. ఇంత చిన్న డాబా పెట్టుకున్నావు ఎందుకు? కొంచెం పెద్దగా పెట్టుకోవచ్చు కానీ చూడు నువ్వు పడుతున్నావు. చూడు నడిచి నువ్వు జారిపడతావు చూసుకుంటురా. నేనైతే ఉరుకుతా. అయ్యో మా ఫ్రెండ్ని తెచ్చుకున్నా సరిపో బాగుంది ఇక్కడ. అమ్మ అప్పుడు చిన్నప్పుడు జ్ఞాపకాలు నాకు గుర్తొస్తున్నాయమ్మా. ఎందుకంటే మనం చిన్నప్పుడు ఈ పొలంలో మస్తు కష్టపడి కష్టంతో చేసి పొలం చదువుకొని చేసుకొని తమ్ముడు మేము ఎంత కష్టపడినామో మీరు మేము చిన్న పిల్లలప్పుడు ఒక పూట తిని ఒక పూట తినకుండా ఎంత కష్టపడినా నాకు తెలుసమ్మా. ఎందుకంటే తమ్ముడు నన్ను ఎంత బాగా చూసుకుని నాకు తెలుసు. అవును బిడ్డ అప్పుడు మస్తు కష్టపడ్డాను బిడ్డ. అప్పుడు కష్టపడినాం కాబట్టి ఇప్పుడు కొంచెం సుఖపడుతున్నాం కదా బిడ్డ. అప్పుడు జ్ఞాపకాలు నాకు బాగా గుర్తొస్తాయి. నువ్వు తమ్ముడు ఎంత కష్టపడి పొలంలో చేసిండ్రు. నేను కొట్టినా కూడా కదా బిడ్డ నిన్ను తమ్ముడిని. చాలా కష్టపడ్డాం మనమమ్మ. ఇప్పట్లో చాలా పేదరికం కదా బిడ్డ, అందుకనేసి అప్పుడు అట్లా. ఇప్పుడు చూస్తే ఇప్పుడు పిల్లలు చూస్తే కష్టపడి తల్లిదండ్రులు వేస్తున్నారు కదా, మనం ఇందాము అని అనుకోరు పిల్లలు. ఇప్పుడు మనము మా కష్టం మీకు తెలుసు, మీ కష్టం మీ పిల్లలకు తెలియకపోవచ్చు. కొంతమంది తెలిసేటట్టు చెయ్యాలి. పెద్దవాళ్ళగా అమ్మ నాన్నగా మనం చెయ్యాలమ్మా ఎప్పుడైనా. అమ్మ మా కష్టం తెలిసినట్టు మా పిల్లలని తెలియాలంటే తెలియాలి, కానీ అంత కష్టం చేయలేరమ్మ వాళ్ళు. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి కొంచెం మంచిగా బాగానే ఉన్నాం. అప్పుడు మీరంటే అప్పుడు పాత చాలా మనం లేనోళ్ళం కదమ్మా అప్పట్లో. అందుకు కాబట్టి మీరు పడిన కష్టం మాకు తెలుసు. ఇప్పుడు మేమేంటంటే అన్నీ తెచ్చిపెట్టి అన్నీ చేస్తున్నాం కాబట్టి మా పిల్లలకు తెలియదాం అట్లాంటివి. అది ఖచ్చితంగా నేర్పియాలి. ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు ఖచ్చితంగా నేర్పియాలన్నమాట. కష్టం విలువ, అమ్మ నాన్నలకు కష్టపడితే ఏం వస్తుందో ఏం రావట్లేదా అని వాళ్ళు కూడా తెలుసుకోవాలి. తెలియకుండా ఉండేటట్టు చేయకూడదు కదా దోస్తులు. నేను చెప్పి నిజమా కాదా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. పండు బుజ్జి చూడు ఎంత బాగుండే చల్ల నీళ్ళు. మీకు ఇట్లా బోర్లు కనపరావు కదా, మీ సైడ్ చూడండి ఎంత బాగుందో. ఆడుకోండి ఇక్కడ. అవునమ్మమ్మ చాలా బాగుండే. మా సైడ్ అక్కడ ఏమి ఉండవు టౌన్ లో. ఇలాంటి పొలం కూడా ఉండదమ్మమ్మ. ఉంటది కానీ మమ్మల్ని తీసుకెళ్లరు కదా. మాకు పొలం తీసుకెళ్లకుండా బడి ఇల్లు బయట ఆడుకోవడం ఇదే తప్ప ఇంకేమి ఉండదమ్మమ్మ అక్కడ. అమ్మ స్వాతి చూడు ఈ పంపు దగ్గర మీరు చిన్నప్పుడు నువ్వు తమ్ముడు ఎంత బాగా ఆడుకునేటోళ్ళు. కాసేపు సరదాగా ఆడుకోండి అమ్మ పిల్లలు, మీరందరూ ఆడుకోండి. ఎప్పుడో కదా మళ్ళీ మీరు వచ్చేది. అవునమ్మా చాలా బాగుందమ్మా పొలం దగ్గర. అసలు ఇంటికి పోవాలనే అనిపించట్లేదు. చాలా బాగుందమ్మా నాకు. అవును బుజ్జి పండు చాలా చల్లగా ఉంటే మాకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా. ఇట్లా పొలం దగ్గరికి వచ్చి ఆడుకోవడాలో పొలం దగ్గర అన్ని చూస్తాం కదా మేము, మాకు తెలుసు బుజ్జి. అవును బుజ్జి పండు మీ అమ్మ చిన్నప్పటి నుంచి మస్తు సార్లు పొలం వచ్చి మస్తు చేసింది పొలం. మీరు ఆడుకోండి బిడ్డ, బాగా ఆడుకోండి మీరు. అమ్మ ఎవరే మన పొలంలో అది అక్కడ వస్తున్నారు చూడు. ఎక్కడ బిడ్డ ఎక్కడ? అద్దమ్మ మన పొలం గట్టు సైడ్ అటు సైడ్ లాస్ట్ కు చివర చూడమ్మా ఉండారు చూడు. ఎవరో ఎర్రంగి వేసుకొని తెల్లగిరిలు వేసుకున్నారు చూడు. వాళ్ళు ఎవరు చూడు. పండుగ అమ్మమ్మ వద్దని చెప్తుంది కదా, ఎందుకు పోతావు నాన్న? వద్దులే, దా కాసేపు చెట్టు కింద కూర్చుందాం పదండి. అరే గుండు గంగ అన్నే ఉండవా కోతలాడుతున్నా ఇంటికి వెళ్ళిపో. పోరే
బండది ఎప్పుడు నన్ను పో 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 అంటది. ఇగో సొమ్మేం పెడుతున్నట్టు ఇగో పొలం ఏమన్నా ఎత్తుకపోతామా ఏంటి? మేమేదో సరదాగా ఆడుకుంటాము పండు నేను అని చెప్తే ఇగో బోడి ఉర్రుతుంటది. అబ్బబ్బబ్బబ్బా ఎట్ట బతుకుతున్నాడో వాడు పండుగాడ ఇక్కడ వాళ్ళ అవ్వాయి పుట్టి ఎట్ట పుట్టిందో వాడు ఎందుకు పుట్టిండో పండుగాడు వాళ్ళ ఇంట్లో. అసలు మాకైతే అసలు నచ్చట్లే. అందుకే పండుగ నేను వద్దని చెప్తే ఆడుకొని పోతాను. చూడు ఎట్ట తిట్టుకుంటా పోతున్నాడా? మీ అమ్మమ్మని తిడితే నీకు బాగుంటుందా చెప్పు? పొయ్యిలో పెట్టవాడిని వాడి దుంపదగా వాడికి దుంపదగి ఇంకేం పొలం నాన్న పండు ఇంటికి వెళ్దాం పదా, డాడీ వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో, వెళ్దాంపా మళ్ళీ సరిపోతుంది. ఇంకా రేపు యాడికి వచ్చేదిలే పదా, ఇంటికి వెళ్దాం పదండి. ఓకే దోస్తులు, మా వీడియో చూడండి ఎంత బాగుందో. ఈ రోజు మా మనవడు మనవరాళ్ళని పొలం తీసుకెళ్ళి ఎంత బాగా చూపించాను చూడండి. మీరు కూడా మీ పిల్లలను మీ మనవడిని మనవరాల్ని పొలం తీసుకొని హ్యాపీ ఎంజాయ్ చేసి ఉండండి అందరూ. నచ్చితే మా వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ దోస్తులు. చూసిరు కదా దోస్తులు, ఈరోజు పొలం వెళ్ళి పొలంలో ఎలా ఉన్నాము, ఇంట్లో అందరం కూర్చొని సెలవులకు పండగలకు పబ్బాలకు వచ్చినప్పుడు ఎలా హ్యాపీ ఎంజాయ్ ఉండాలనో ఈ వీడియో కాసేపు మీకోసం కొంచెం కామెడీ చేశాము. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, మేము చేయాలనిపించింది చేశాము. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, మీరు కామెంట్ చేయండి ఏ వీడియో చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, మేము చేస్తాము. కొంచెం మంచిగా చెప్పండి, కొంచెం మంచిగా చెప్తే మంచిగా వ్యూస్ వస్తుంటే మేము మంచి మంచి వీడియోలు పెడతాం దోస్తులు. ఓకే బాయ్ దోస్తులు.